యోబు గ్రంథములో మనం చూస్తే యోబుకి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నప్పుడు ఆ 7 కుమారులు ప్రతిరోజు ఇందు ఏర్పాటు చేసుకునేవారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో, అంటే వారానికి 7 రోజులు కాబట్టి 7 కొడుకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఈ ఇందు జరిగేది. ఈ కుమార్తెలు ఆడపిల్లలు ఇక ఇందు ఏర్పాటు చేయాల్సిన పని లేదు, రోజుకొక ఇంటి దగ్గర భోజనం దొరికేది. ఇలా సంతోషంగా వాళ్ళు గడుపుతూ ఉన్నారండి. అలా గడుపుతూ ఉంటే తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, విందు అనగానే రకరకాల ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. అలాంటి వారి మధ్య, వారి మాటల్లో, వారి చూపులో, వారి ఆలోచనలో, వారు ప్రవర్తించే ప్రవర్తనలో ఒకవేళ దేవునికి ఇబ్బంది కలిగించేవి ఏమైనా ఉన్నవేమో, దేవునికి దుఃఖాన్ని కలిగించేవి ఏమైనా ఉన్నవేమో అని ఆ పాప పరిహారము కొరకై, ప్రాయశ్చిత్తము కొరకై ప్రతిదినము వారి నిమిత్తము ఏం చేసేవాడండి? దేవునికి బలు అర్పిస్తూ వచ్చేవాడు. అంటే బిడ్డల పవిత్రత గురించి, బిడ్డలు దేవునితో సంబంధాన్ని ఎక్కడ తెగిపోకుండా ఉండేదాని గురించి, ఒకవైపు ప్రార్థన చేస్తూ, ఒకవైపు నీతిగా ఉంటూ, ఒకవైపు యథార్థత కాపాడుకుంటూ, ఇంకొక వైపు ఆ ప్రాంతంలోనే గొప్పవాడిగా పేరుగాంచిన వాడై బిడ్డల విషయంలో కూడా ఏమైనా చేస్తారేమో అన్న ఆలోచన చేత వారి నిమిత్తమై బహుగా దేవుని స్తుతిస్తూ బలులు అర్పిస్తూ వచ్చేవాడు.